రైట్. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. బనకచెర్లలో అదానీ బిగ్ డీల్ అంటండి. రివర్ లింక్లో పవర్ గేమ్, బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం, విద్యుత్ ప్రాజెక్టుల కోసం నీళ్లు తరలింపే అసలు రహస్యం అంట కనిపెట్టారు నమస్తే తెలంగాణ వాళ్ళు. పెద్ద కథ రాశారు. మరి ఇంత పెద్ద కథలో ఎక్కడా కూడా మీరు నిన్న ఈ కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చింది కదా గవర్నమెంట్కి, దాని గురించి విచారణ జరుగుతుంది కదా, మరి దాని గురించి ఎక్కడ రాయలేదు ఎందుకు? మరి పాపం కవిత మీ పార్టీని వేసుకుంటుంది కదా, దాని గురించి రాయలేదు ఎందుకు మీరు ఎక్కడ పాపం? అవి కాదా, మీకు తెలీదా? భూ కబ్జాలకు ఎన్ఓసి అంట. గోపన్పల్లి భూములపై అడ్డగోలుగా ప్రైవేట్ హక్కులు కల్పిస్తున్న అధికారులు. తాగు ఊగు అసలు ఒకటండి, ఈ తాగు ఊగు అనే క్యాప్షను ఎవరు రాసినా బాగానే ఉంటుంది. ఆఖరికి మందు షాపోడు, ఏది వైన్ షాపోడు ఉంటాడు చూసాడా, వాడు రాసినా బాగానే ఉంటుంది. కానీ మీరు రాస్తే మాత్రం చండాలంగా ఉంటుంది. నమస్తే తెలంగాణ వాళ్ళు ఇది రాస్తానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు. తెలంగాణలో మద్యం అమ్మకాలు పెంచి పోషించింది మీరు, మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంది మీరు, తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చింది మీరు ఈరోజు మద్యం అమ్మకాల గురించి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వర్లిస్తాయి, దెయ్యాలు వేదాలు వర్లిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు వింటమే కానీ చూడలా, ఫస్ట్ టైం ఇది. దెయ్యాలు వేదాలు వర్లించేది చూడటం మొదటిసారి ఇదనమాట. నేను కాంగ్రెస్ నేతల గ్రూప్ వారంట. మాట తప్పిన సర్కారుపై సంఘాల జంగ్. 15 ఆగస్టు తర్వాత భారీ ఉద్యమానికి జేఏసీ ఏర్పాట్లు.